హాయ్ అండి అందరికీ. ఈరోజు సింపుల్ అండ్ ఈజీ బేసిక్ కర్రీ ఒకటి చూపిస్తున్నా. అదే తోటకూర టొమాటో కర్రీ, ఇగురు కర్రీ అన్నమాట. అయితే దానికోసం ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మాత్రం వేస్తున్నా. ఇష్టమైన వాళ్ళు మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోండి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయి గ్రేట్ చేసి వేస్తున్నా, ఎందుకంటే వెల్లుల్లిపాయ తింటే మంచిది అంటారు. కానీ మనం వేరు పెట్టేస్తాం కదా, అలా ఏరడానికి లేకుండా కలిసిపోయి ఏగిపోతుంది కదా, అప్పుడు తీలేరని ఇలా వేసేసా. ఇట్లా వేస్తే ఏంటంటే మంచి అరోమా కూడా వస్తుంది తాలింపు వేగేటప్పుడు. తాలింపు బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నా, అది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ బాగా రెడ్గా ఫ్రై అయిపోవాలండి. ఉల్లిపాయ బాగా రెడ్గా ఫ్రై అయిన తర్వాతే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటాము. బాగా ఎగిపోయినాయి కదా, ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా నేను ఒకటే పెద్ద టమాటో యాడ్ చేశాను, చిన్నవైతే ఒక 2 వేసుకోవచ్చు. టమాటా ముక్కలు కూడా ఆయిల్లో బాగా చక్కగా మగ్గిపోవాలి, మ్యాష్ అయిపోవాలి. నేను ఒక 3 కట్టలు తోటకూర శుభ్రంగా కట్ చేసుకుని కడుక్కొని పెట్టుకున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గిపోయింది కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు తోటకూర యాడ్ చేసేసుకుందాము. ఒకసారి పూర్తిగా కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం సేపు మగ్గపెట్టుకుందాం. ఓ 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వస్తాయి కదా, వాటర్ కొద్దిగా ఇంకిపోవాలని కొంచెం సేపు మగ్గపెట్టాను.
ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఈ కూరలో ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోతే చాలా బాగుంటుందండి. కొంచెం పసుపు, కారం, ఇదొచ్చి గ్రేవీ పౌడర్ అన్నమాట. ఇది మనం అందరం తయారు చేసుకునేదే. వేరుశనగపప్పు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి వేసి చేస్తాం కదా. ఒకసారి అది కూడా చూపిస్తాను నేను వేరే వీడియోలో. నేను తయారు చేసి రెడీగా ఉంచేసుకుంటాను. బగారా వంకాయ, చిల్లీ బగారా కర్రీ ఇవన్నీ చేసుకుంటానికి కూడా అదే కదా యూజ్ చేసుకుంటాం. అందుకని నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. నేను ఇక్కడ కూరలో డైరెక్ట్గా వేసాను కాబట్టి పౌడరు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను దీనికి. లేదు పేస్ట్లా చేసుకుని వేసుకుంటే వాటర్ యాడ్ చేసుకోని అవసరం లేదు. నేను పౌడర్గా వేసేసాను కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను. ఒక కప్ కన్నా కొంచెం తక్కువే. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మనము వేసిన వాటర్ ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలింది చూసారా, అట్లా రావాలన్నమాట. ఇంకా తీసేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఆఫ్ చేసిన తర్వాత ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.